వాళ్ళు తలుచుకుంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి, హోమ్ మినిస్టర్ పదవి కూడా తన చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. ఇలా జడ్సన్ అంటుంటాయనని కనిపించకుండా కూడా చేయొచ్చు. ఎందుకు ఇంత జడ్సన్ వెనకాల ఎందుకు ఇంత బలం? ఎవరు అండదండలు చూసుకొని ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఏమన్నా మీకుందా? అమ్మా, ఈరోజు ఒక విషయం చెప్తా. మొన్న దినాన నా బలం ఏంటంటే సబ్జెక్టు. ఓకే, నా దగ్గర సబ్జెక్టు, నా దగ్గర ప్రూఫ్స్ ఏమున్నా. మొన్న ఒకటి నేను మీరు కూడా కవర్ చేశాను లైవ్లో, కానీ మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తాను. నేను అనుకోకుండా నవంబర్ 7వ తారీఖు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన నేను ఈడీకి కంప్లైంట్ ఇచ్చిన. అది రాఘవ కన్స్ట్రక్షన్స్కు, పొంగులేరి శ్రీనివాసరెడ్డి కన్స్ట్రక్షన్స్కు ప్లస్ ఈయనకు మెగా కన్స్ట్రక్షన్స్ ఇద్దరు 3.9 కోడి చేసిన చెరొక ప్యాకేజీ 1100 కోట్ల చిల్లర అయినా 11 కోట్ల చిల్లర ఈయనకి ఇచ్చిన. అలా చాలా పెద్ద సంఘటన జరిగింది. ఆ రోజు నేను సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన. అందులో 158 కోట్ల రూపాయలు ఎలక్ట్రాల్ బాండ్స్ మెగా వాడు అది కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిండు. ఒరిజినల్ క్రిప్కో అంటే ఇదే, క్విట్ ప్రో అని అంటే దీని అంటారు. ఎందుకంటే ఇలా కేటీఆర్ది నువ్వు చూపించింది ఎంత? 55 కోట్లు. 55 కోట్లు అంటే నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటున్నావు. మరి దీని సంగతి ఏంది? అంటే అరెస్ట్ 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 అని అప్పటి వరకు డ్రామా ఆడినటువంటి రేవంత్ సర్కార్, ఏసీబీని చేతిలో పెట్టుకొని ఆడినటువంటి అధికారులు అంటే సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత అరెస్ట్ ఊసే లేకుండా పోయింది. కనీసం మళ్ళీ విచారణ ఎప్పుడో కూడా ఆయనకు చెప్పి డేట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కేటీఆర్ ఫ్యూచర్లో ఇంకో ఏదైనా కేసులో పెట్టి ఇరికించే ప్రయత్నం ఉందా? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కేసుల్లో తనను ఇరికించారు. లగచర్ల ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్లో నిధుల దుర్వినియోగం చేసిండని కావచ్చు. ఇట్లా చాలా వరకు ఆయన ఏదో ఒక రకమైనటువంటి కేసుల్లో పెట్టి ఇరికిస్తున్నారు కదా. మరి మొన్న జరిగినటువంటి విచారణను ఏ విధంగా తీసుకుంటారు? ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉందా? అమ్మా, అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే నేను పెట్టినా కదా, ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఉన్న రోజు కింద ఫుల్ పోలీసు వాళ్ళు ఉండే, ఇంటెలిజెన్స్ ఉండే, ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా ఐటీ వాళ్ళు. ఈరోజు 55 కోట్లలో చూస్తున్నాము మనం. 2200 కోట్ల దొరికిపోయినాం మనం. ఖచ్చితంగా బిహైండ్ ద బార్స్. నేను ఖచ్చితంగా రేపు కోర్టుకో దేనికో వేస్తా, జైలుకో. నేను వదిలే రకం కాదు. నేను 100% కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో వీళ్ళు జైలుకు పోడు ఖాయం. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. 55 కోట్లలో ఆయన ఇంటికి కూడా పీకలేరు. ఎందుకు చెప్పానమ్మా? నీకు రోడ్డు కనబడ్డది, లైన్ కనబడ్డది, అది కనబడ్డది, రేసింగ్ కనబడ్డది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆయన కోర్టుకు చెప్పుకుంటారు. ఆయనకు ఛాన్స్ ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడికి అని చెప్పేసి ప్రభుత్వం దిగిపోతున్నా కాబట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకునే నాకు టైం లేకుండే. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం మిస్ అవుతామనే ఉద్దేశంతో నేను హెచ్ఎండిఏ ద్వారా డబ్బు కట్టాల్సి వచ్చింది. లేకుంటే నేను కట్టాల్సిన అవసరం లేదు. కట్టింది ప్రభుత్వమే. అసలు వీళ్ళకి ఒకటి బీఆర్ఎస్లో కూడా ఒకటి తెలుస్తలేదమ్మా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బొత్స సత్యనారాయణ గారు ఇరిగేషన్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండే. ఇలా ఫస్ట్ టైం చెప్తున్నా. వాళ్ళు ఎప్పుడైనా క్యాచ్ చేస్తే క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ చేసుకున్నప్పుడు ఒక ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఇక్కడికి వస్తుందని చెప్పేసి 6 రోజులలో 50 కోట్లు 100 కోట్లు అనధికారంగా ఇచ్చేసిండు వితౌట్ క్యాబినెట్. ఆయన జస్ట్ మంత్రి పదవి ఇండస్ట్రియల్స్కి వెళ్ళి మార్కెటింగ్ మినిస్టర్కు మార్చింది. ఆ రోజు ఏం లేదు, అది 100 కోట్లు ఏమో ఉన్నది, పెద్ద అమౌంట్. అసెంబ్లీలో కూడా అడిగారు. అడిగితే కంపెనీ ఎత్తుకపోయినారు, నేనేం చేసేది అన్నాడు ఆయన. అదే ఇది అట్లా కాదు కదా. అన్ని ప్రూఫ్స్ ఆధారంగా అదే బీఆర్ఎస్ కొంచెం హోంవర్క్ చేసి కరెక్ట్ చెప్తే బాగుండేది.